కలలలో నక్కలు మరియు వాటి అర్థాలు. కలలో నక్కను నడవడం. కలలో నక్క నడుస్తున్నట్లు కలలు కనడం మంచి కల కాదు. ఇది మీ ప్రస్తుత జీవితంలో అడ్డంకులు అని అర్థం. మీ వ్యాపారం, కార్యాలయం లేదా ఇంట్లో మీకు ఇబ్బందులు ఉండవచ్చు. చూడటం అశుభం అని అప్రమత్తంగా ఉండండి. మీరు మా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదా? అయితే దయచేసి వెంటనే కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని కూడా నొక్కండి. కలలో నక్కను వెంబడించడం. మీరు నక్కను వెంబడిస్తున్నట్లు కలలుగన్నట్లయితే మీ సంబంధాలు మీ సహోద్యోగులు మరియు స్నేహితులతో విభేదించవచ్చని అర్థం. మీ సంబంధాలతో సానుకూలంగా ఉండండి మరియు ఎలాంటి అపార్థాలు మరియు సమస్యలకు దూరంగా ఉండటానికి సంబంధాలను నిర్వహించడానికి ప్రయత్నించండి. కలలో నక్కను చంపడం. కలలో నక్కను చంపడం అంటే శత్రుత్వానికి ముగింపు. మీ శత్రువులు స్వయంచాలకంగా తీసివేయబడతారు మరియు మీరు జీవితంలో మెరుగ్గా ఉంటారు. ఇది మంచి కల. కలలో స్నేహపూర్వక నక్క. స్నేహపూర్వక నక్క గురించి కల అనేది ఒక రూపకం. మీరు ఒత్తిడిలో ఉన్నారని మరియు విశ్రాంతి అవసరమని దీని అర్థం. మీరు కలలో స్నేహపూర్వక నక్కను కలలుగన్నట్లయితే ఇది రాబోయే మంచి సమయాన్ని సూచిస్తుంది. ఒత్తిడి లేకుండా ఉండటానికి మరియు శాంతిని పొందడానికి మీకు దైవిక శక్తి నుండి మద్దతు అవసరం. కలలో నక్కను పెంపుడు జంతువుగా మార్చడం. మీరు నక్కను మీ పెంపుడు జంతువుగా కలలుగన్నట్లయితే మీ జీవితంలో ఎవరైనా తప్పు వ్యక్తి రాబోతున్నారని అర్థం. మీరు అప్రమత్తంగా ఉండాలి మరియు తదనుగుణంగా పనిచేయాలి. కలలో నక్క అరుపు. మీరు కలలో నక్క ఏడుపు లేదా కేకలు వేస్తే అది మంచి కల కాదు. సమీప భవిష్యత్తులో మీకు అడ్డంకులు, ఇబ్బందులు మరియు ఇతర రకాల నష్టాలు ఉండవచ్చని దీని అర్థం. కలలో నక్కలు పోరాడుతున్నాయి. నక్కల పోరాటాన్ని చూడటం ఒక హెచ్చరిక కల. సమీప భవిష్యత్తులో మీరు గొడవలకు పాల్పడవచ్చని దీని అర్థం. ఇది మంచి కల కాదు. మీరు అలాంటి కలలు కన్నట్లయితే సమీప భవిష్యత్తులో డబ్బు మరియు సంపద నష్టం మరియు ఇతర సారూప్య నష్టాలను సూచిస్తుంది. కలలో నక్క మాంసం తినడం. జంతువు లేదా ముఖ్యంగా నక్క మాంసం తినడం గురించి కలలు కనడం మంచి కల కాదు. సమీప భవిష్యత్తులో మీరు అనారోగ్యానికి గురవుతారని దీని అర్థం. మీరు అలాంటి కలలు కన్నట్లయితే మీ ఆరోగ్యంపై శ్రద్ధ వహించండి. కలలో నక్కకు పాలు తినిపించడం. మీరు నక్కకు పాలు తినిపిస్తున్నట్లు కలలుగన్నట్లయితే త్వరలో మీ సమస్యలు తీరుతాయని అర్థం. రోగాల బారిన పడితే ఆ వ్యాధి నుంచి కోలుకుంటారు. ఎర్ర నక్క కల అర్థం. రెడ్ ఫాక్స్ శక్తి మరియు ప్రమాదాన్ని సూచిస్తుంది. కలలో ఎర్ర నక్కను చూడటం అంటే మీ మార్గంలో ఏదైనా ప్రమాదం రావచ్చు కాబట్టి అప్రమత్తంగా ఉండండి మరియు మిమ్మల్ని జాగ్రత్తగా చూసుకోండి. నక్కలు మీపై దాడి చేయడం గురించి కలలు కంటారు. మీ కలలో నక్క మీపై దాడి చేస్తే డబ్బు కోల్పోవడం, గౌరవం కోల్పోవడం మరియు జీవితంలో ఇతర సారూప్య సమస్యలు. కలలో నక్కను వేటాడుతోంది. ఇది మంచి కల అంటే రాబోయే జీవితంలో అదృష్టం. మీ చెడు సమయం ముగియబోతోంది మరియు మీ జీవితంలో ఆనందాన్ని కలిగించేవన్నీ మీరు పొందుతారు. కలలో నక్కను పట్టుకోవడం. కలలో నక్కను పట్టుకోవడం అంటే మీరు త్వరలో ఎవరైనా మోసపోవచ్చు. మీరు అలాంటి కలలను కలిగి ఉంటే ఇతరుల పట్ల మీ వైఖరిని తనిఖీ చేయండి మరియు మిమ్మల్ని మీరు నియంత్రించుకోండి. ఇతరులను మోసం చేయడం వలన మీరు కూడా అదే పద్ధతిలో అదే వ్యక్తి ద్వారా ఒకరోజు మోసం చేయబడతారు. కలలో నక్కలతో ఆడుకోవడం. కలలలో నక్కలను ఆడటం అంటే మీ అంతర్గత ప్రవృత్తి సమీప భవిష్యత్తులో బహిర్గతం కావచ్చు. మీరు కలలో నక్కలతో ఆడుకుంటే సమీప భవిష్యత్తులో మీరు ఎవరినైనా మోసం చేస్తారని అర్థం. ఇది అతి త్వరలో సంభవించే భవిష్యత్తు సూచన. కలలో నక్క ముఖస్తుతి చేస్తోంది. ఒక నక్క మీతో ముఖస్తుతి చేస్తుందని మీరు కలలుగన్నట్లయితే సమీప భవిష్యత్తులో ఎవరైనా ముఖస్తుతి చేస్తారని మరియు అతని లేదా ఆమె ప్రయోజనాల కోసం మిమ్మల్ని ఉపయోగించుకుంటారని అర్థం. జాగ్రత్తగా ఉండండి మరియు మీ పరిసరాల్లో ఉండే వ్యక్తుల ప్రవర్తనలను గమనించండి. గ్రే ఫాక్స్ కల అర్థం. గ్రే ఫాక్స్ కల అంటే మీరు ఈ ఒత్తిళ్లన్నింటినీ అధిగమించాలనుకుంటున్న జీవితంలో ఒత్తిడి మరియు నిరాశ. ఇది ఒక రకమైన అంతర్గత ఒత్తిడిని సూచిస్తుంది మరియు మీరు స్నేహితులు మరియు కుటుంబ సభ్యులతో సంతోషంగా ఉండటం ద్వారా దాన్ని తొలగించాలనుకుంటున్నారు. ఇంట్లో నక్క గురించి కల. ఇంట్లో నక్క గురించి కలలు కనడం మీకు సంబంధాలలో సమస్యలు ఉండవచ్చని సూచించవచ్చు. మీరు ఒక విషయానికి వదిలి మరొక పనిని ప్రారంభించాలనుకుంటున్నారని దీని అర్థం. కానీ జీవితంలోని ఈ కొత్త దశలో మీకు సవాళ్లు మరియు సమస్యలు ఉండవచ్చు. కొత్త సమస్యలను పరిష్కరించడానికి మీరు మరింత పరిశీలకులుగా మరియు బలంగా ఉండాలి. మీ కుటుంబ జీవితాన్ని నాశనం చేసే మరియు ఇబ్బందులను సృష్టించగల ఎవరైనా మీ ఇంట్లో ఉన్నారని కూడా కల సూచిస్తుంది. కాబట్టి మీ వైవాహిక జీవితంలో ఇబ్బందులను సృష్టించే మీ పనిమనిషి మరియు సేవకుల గురించి జాగ్రత్తగా ఉండండి. చనిపోయిన నక్క కల అర్థం. చనిపోయిన నక్క కల అంటే మీరు చాలా కాలంగా బాధపడుతున్న అడ్డంకులు, వ్యాధులు మరియు ఇతర సమస్యల ముగింపు. ఇది మీ జీవితంలో శత్రువుల ముగింపు లేదా శత్రుత్వం ముగింపుకు సూచన. ఇప్పుడు జీవితం బాగుంటుంది. ఇది మంచి కల.
నక్కతో మాట్లాడాలని కల. నక్కతో మాట్లాడాలనే కల అంటే నిజ జీవితంలో ఎవరైనా మీతో అబద్ధం చెబుతున్నారని అర్థం. మీరు మీ కలలో నక్కతో మాట్లాడుతున్నారనే సందేశాన్ని గుర్తుకు తెచ్చుకోండి మరియు సందేశాన్ని మీ నిజ జీవితంతో అనుసంధానించడానికి ప్రయత్నించండి మరియు తదనుగుణంగా చర్య తీసుకోండి. కలలో నక్క పారిపోతుంది. కలలో నక్క పారిపోవడాన్ని మీరు చూస్తే, మీకు చాలా దగ్గరగా ఉన్న మరియు ప్రియమైన ఎవరైనా సమీప భవిష్యత్తులో మిమ్మల్ని విడిచిపెడతారని సూచిస్తుంది. మీ నిజ జీవితంలో వ్యక్తులను గమనించడానికి ప్రయత్నించండి మరియు మిమ్మల్ని విస్మరిస్తున్న వ్యక్తిని కనుగొనండి. ఈ వ్యక్తి త్వరలో మిమ్మల్ని విడిచిపెడతాడని కల మిమ్మల్ని హెచ్చరిస్తుంది. నక్క దాడి చేసే కుక్క కల. కుక్క లేదా కుక్కపై నక్క దాడి చేస్తుందని కలలుకంటున్నది అంటే కొందరు మీ రహస్యాలను బహిరంగంగా లేదా మీ సన్నిహితులకు వెల్లడిస్తారని అర్థం. ఎవరితోనూ పంచుకోకుండా రహస్యంగా చేస్తున్న పనిని చేయండి. ఎగిరే నక్క లేదా నక్కల కల. ఎగిరే నక్క గురించి కలలు కనడం అంటే త్వరలో మీ మార్గంలో కొన్ని విభేదాలు రావచ్చు. మీకు చాలా సన్నిహితంగా కనిపించే వ్యక్తి యొక్క అవిశ్వాసం మరియు నిజాయితీని మీరు ఎదుర్కోవలసి రావచ్చు. నీటిలో నక్క యొక్క కల. నిజాన్ని దాచిపెట్టి అబద్ధం మాట్లాడే బదులు జీవితంలో నిజాయితీగా మరియు నిజాయితీగా ఉండమని నీటిలో నక్కను కలలు కంటాయి. అబద్ధాలు చెప్పడం. వివాదాలను ఎదుర్కోవడం కంటే నిజం చెప్పడం ద్వారా ముందు ఎదురయ్యే సవాళ్లను ఎదుర్కోవడం మీకు మంచిది. ఫాక్స్ డెన్ కల. ఫాక్స్ డెన్ కల సమీప భవిష్యత్తులో మీరు నిజాయితీ లేని వ్యక్తులను ఎదుర్కోవలసి ఉంటుందని సూచిస్తుంది. ఫాక్స్ కుటుంబం కల. మీరు నక్క కుటుంబాన్ని కలలుగన్నట్లయితే, అది మోసం, దొంగిలించడం లేదా మోసం చేసినా మీరు కలిసి ఉండడానికి కావలసినదంతా చేయండి అని సందేశం పంపుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లు అయితే దయచేసి షేర్, కామెంట్, లైక్ మరియు సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీకు వచ్చిన కల కూడా మాతో కింద కామెంట్ రూపంలో తెలియచేయండి.